ఈ రోజు మనం ఈ వీడియోలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ పార్ట్ 3 థర్డ్ వీడియోలో మనం ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈ వీడియోలో అసలు న్యాచురల్గా ముందు ప్రీవియస్ వీడియోలో ఎవరికి న్యాచురల్గా ట్రై చేయొచ్చు, ఎప్పుడు ఐయుఐకి వెళ్ళాలి, ఎన్నిసార్లు ఐయుఐ ట్రై చేశాక కూడా నెగిటివ్ వస్తే ఐవీఎఫ్కి వెళ్ళాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అసలు ఐవీఎఫ్ ఎవరికి అవసరం పడుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. యూజువల్గా ఐవీఎఫ్ ఇదర్ మనకి న్యాచురల్గా ట్రై చేసినా రాలేదు, ఐయుఐ ఒక 3 టైమ్స్ 6 టైమ్స్ చేసుకున్నాము అయినా కూడా రాలేదు, వాట్ నెక్స్ట్ అంటే అంతా బాగుంది, ఎగ్, ట్యూబ్, గర్భసంచి, కణాలు అంతా బాగుంది అయినా కూడా ఈ ట్రీట్మెంట్స్లో రావట్లేదు, అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తాం. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే లోన జరిగేది ఏంటో మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఈ ఎగ్ బాగుందా, ఎగ్ ట్యూబ్లోకి వస్తుందా, ఎగ్ స్పర్మ్ కలిస్తే బేబీ తయారీ అవుతుందా, బేబీ తయారీ కాకొస్తలేదా, గర్భసంచి పట్టుకుంటలేదా, ఇదంతా లోపల జరిగే విషయం మొత్తం ఫీమేల్ బాడీ కంట్రోల్లో ఉంటుంది. లోపల ఏం జరుగుతుంది, మైన్యూట్ థింగ్స్ స్కానింగ్ జెల్లో కూడా కనిపించవు. సో ఈ లోపల ఏం జరుగుతుంది, వీళ్ళకి అసలు ఏంటి ప్రాబ్లం అని తెలియడానికి ఐవీఎఫ్. సో ఇది కాకుండా ఇంకెవరికి చేస్తాము అని అంటే, ఎగ్స్ బాగా తక్కువగా ఉన్నాయి, రిజర్వ్ బాగా తక్కువగా ఉంది, లేదు ట్యూబ్స్ మూసుకుపోయింది, లేదంటే గర్భసంచిలో గడ్డలు పెద్దవిగా ఉన్నాయి, వాపు ఎక్కువగా ఉంది, లేదు కణాలు బాగా వీక్గా ఉన్నాయి, ఐయుఐకి సరిపోవట్లేదు, బాగా వీక్గా ఉంది, ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తాం. సో ఇది ఐవీఎఫ్ ఎలా చేస్తాము అని అంటే, పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి యూజువల్గా మనకి న్యాచురల్లోనో ఐయుఐలోనో మనం ఏం టార్గెట్ చేస్తాము, ఒక ఎగ్గా 2 ఎగ్సా పెరిగేలాగా టార్గెట్ చేస్తాం. కానీ ఐవీఎఫ్లో ఒక ఎగ్ 2 ఎగ్స్ తోటి పని జరగదు. ఉన్న ఎగ్స్ అన్నిటికన్నీ పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఎందుకన్ని ఇంజెక్షన్స్ ఇవ్వాలి అంటే, యూజువల్గా మనకి 16 ఎగ్స్ ఉన్నాయి, 16 ఫాలికల్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఇంజెక్షన్స్ ఇస్తే 14 పెరుగుతాయి, మనం తీస్తే 12 వస్తాయి, అందులో 10 మంచిగా ఉంటాయి. 10 లోపలికి హస్బెండ్ స్పర్మ్ తోటి కలిపితే ప్రతి గుడ్డు నుంచి బేబీ రాదు. 10 మంచి క్వాలిటీ ఎగ్స్ లోపలికి హస్బెండ్ స్పర్మ్స్ తోటి కలిపితే 4 బేబీస్ తయారీ అవుతాయి. సో 4 బేబీస్ తయారీ అయినప్పుడు 2 పెడతాము గర్భసంచిలో, 2 ఫ్రీజింగ్లో పెడతాం. సో 10 మందికి 2 బేబీస్ పెట్టామనుకోండి, 6గురికి అతుకుతుంది, 4గురికి అతకదు. అతకని వాళ్ళకి, నెగిటివ్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఫ్రీజింగ్లో బేబీస్ ఉంటే అవే తిరిగి పెట్టేస్తాం. సో అందులో ఒక 2 to 3 మెంబర్స్కి వచ్చేస్తుంది. సో మనకి ఏంటి అంటే 16 ఫాలికల్స్ పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇస్తే మనకి 4 బేబీస్ తయారీ అవుతుంది. సో 1 ఐవీఎఫ్ సైకిల్లో మనకి ఒక 10 మంది చేయించుకుంటే ఆల్మోస్ట్ 8 to 9 మెంబర్స్కి వస్తుంది అవుట్ ఆఫ్ 10 మెంబర్స్. ఇది ఎప్పుడు అంటే అంతా 16 ఫాలికల్స్ ఉండి అంతా మంచిగా ఉండి మన ప్లాన్ ప్రకారం ఒక 4 బేబీస్ తయారీ అవుతే అది పరిస్థితి. సో ఎగ్స్ తక్కువ, ఫాలికల్స్ తక్కువగా ఉన్నప్పుడు మంచి క్వాలిటీ ఎగ్స్ తక్కువగా ఉంటాయి, ఇక్కడ బేబీస్ తక్కువగా ఫామ్ అవుతాయి. సో బేబీస్ తక్కువగా ఫామ్ అయినప్పుడు సక్సెస్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మన మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే, అరౌండ్ 15 ఫాలికల్స్ పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇస్తాం. సో మనం 15 ఫాలికల్స్ పెరగాలి అని అంటే అక్కడ ఎగ్స్ ఉండాలి, ఫాలికల్స్ ఉండాలి. యూజువల్గా పీరియడ్ వచ్చిన 2వ రోజు స్కాన్ చేసినప్పుడు ఆడవాళ్ళల్లో ఫాలికల్స్ అనేవి కనిపించాలి. ఫాలికల్స్ నాకు ఓన్లీ 3-4 కనిపిస్తున్నాయి, ఎగ్స్ తక్కువ ఉన్నాయి, ఫాలికల్స్ 3-4 కనిపిస్తున్నాయి, మీరు ఏదన్నా ట్రీట్మెంట్స్ చేసి నాకు 4 ఫాలికల్స్ బదులు 14 ఫాలికల్స్, 10 ఫాలికల్స్ పెరిగేలాగా ఏమైనా మెడికేషన్స్ ఇవ్వండి అని చాలా మంది అడుగుతుంటారు. ఫాలికల్స్ పెరిగేలాగా ఎటువంటి మెడికేషన్స్ ఉండవమ్మా. ఫాలికల్స్ అనేవి మన ఏజ్ బట్టి, మన జీన్స్ని బట్టి యూజువల్గా డిసైడ్ అయ్యి ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ తగ్గిపోతాయి, ఆఖరి ఎగ్స్లో క్వాలిటీ తక్కువగా ఉంటుంది. సో అందుకనే మీ డాక్టర్స్ మీకు ఎవరైనా ఫర్టిలిటీ ఐవీఎఫ్ సజెస్ట్ చేశారనుకోండి, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ నెంబరు తక్కువైపోతుంది, క్వాలిటీ తక్కువైపోతుంది. బేబీ క్వాలిటీ తక్కువైపోయినప్పుడు ఐవీఎఫ్ చేసుకున్నా కూడా సక్సెస్ రేట్స్ తక్కువగా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి ఐవీఎఫ్లో ఎందుకు ఇన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి అంటే, మనకు కనిపించిన ఫాలికల్స్ అన్నిటికన్నీ పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఆడవాళ్ళలో ఎగ్స్ అన్నిటికన్నీ పెరిగేలాగా డైలీ 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ని బయటికి తీసి, ఫస్ట్ టైం ఎగ్ ఎట్లా ఉంది, ఎగ్స్ అన్నిటినీ బయటికి తీసి అసలు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎగ్లో క్వాలిటీ ఎలా ఉంది అన్నది ఫస్ట్ టైం చూస్తుంటాం. మగవాళ్ళు అనేది శాంపిల్ బయటికి ఇస్తారు కాబట్టి మనం ఈజీగా చూడగలుగుతాం. ఆడవాళ్ళలో ఫస్ట్ టైం ఎగ్స్ని బయటికి తీసినప్పుడు అసలు ఎగ్ ఫాలికల్లో ఎగ్ ఉందా, అది క్వాలిటీలో ఉందా చెక్ చేసి, మంచి క్వాలిటీ ఎగ్స్ లోపలికి హస్బెండ్ స్పర్మ్స్ తోటి కలిపి బేబీస్ ఎలా తయారీ అవుతున్నాయి అన్నది చెక్ చేసి బేబీస్ని నెక్స్ట్
మంత్ ఆ మంత్ నెక్స్ట్ మంత్ డైరెక్ట్‌గా గర్భసంచిలో పెడతాం. సో, దీంట్లో ఒక్క ఎగ్ పెరిగే బదులు 10-15 ఎగ్స్ పెరుగుతాయి కాబట్టి 10-15 సైకిల్స్‌లో ఉండే సక్సెస్ ఒక్క సైకిల్‌లో వస్తుంది. సో, ఎగ్స్‌ని బయటికి తీస్తున్నాం కాబట్టి అసలు ఎగ్ ఉందా? క్వాలిటీలో ఉందా? అన్నది మన విషయం మనకి అర్థమవుతుంది. సో, ప్రాబ్లమ్ ఏంటి? మంచి క్వాలిటీ ఎగ్స్ లోపలికి మంచి క్వాలిటీ స్పెర్మ్స్‌ని మిక్స్ చేస్తాం. మంచి క్వాలిటీ ఎగ్స్ లోపలికి హస్బెండ్ మంచి క్వాలిటీ స్పెర్మ్స్‌ని మిక్స్ చేస్తాం కాబట్టి ఉన్న దాంట్లో బేబీస్ హెల్తీగా తయారయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్‌గా బేబీస్‌నే పెడుతున్నాం కాబట్టి సక్సెస్ ఎక్కువ ఉండేదానికి స్కోప్ ఉంటుంది. సో, ఇది ఐవీఎఫ్ అండి. సో, ఈ ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్స్ వేటి మీద డిపెండ్ అవుతాయి అనంటే ఎగ్ నెంబర్. మెయిన్‌గా ఐవీఎఫ్‌లో సక్సెస్ అనేది ఎగ్ నెంబర్ మీద, ఎగ్ క్వాలిటీ మీద, ఫీమేల్ ఏజ్ ఇవి 2 దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఫీమేల్ ఏజ్ మీద. సో, ముందు కూడా అదే చెప్పాను. ఎవరైనా ఫెర్టిలిటీ డాక్టర్స్ ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ తక్కువైపోతాయి. క్వాలిటీలో తక్కువ ఉంటుంది. ఐవీఎఫ్ చేయించుకున్నా కూడా సక్సెస్ తక్కువ ఉంటుంది. సో, ఇది కాకుండా ఎండోమెట్రియోసిస్ అనే కండిషను, గర్భసంచి వాపులు, ట్యూబ్‌లలో ఇన్ఫెక్షన్స్, గర్భసంచిలో వాపులు, సీవియర్ మేల్ ఫ్యాక్టర్ అంటే బాగా మేల్స్‌లో స్పెర్మ్స్ 5 మిలియన్స్ కన్నా తక్కువ ఉంది. 1-2 మిలియన్స్ ఉంది. క్వాలిటీ షేప్ తక్కువగా ఉంది. ఇలాంటప్పుడు కూడా సక్సెస్ రేట్స్ కొంచెమంత తక్కువగా ఉండేదానికి స్కోప్ ఉంటుంది. సో, ఇది ఓవరాల్‌గా ఐవీఎఫ్ ఎవరికి అవసరం పడుతుంది? సక్సెస్ రేట్స్ వేటి మీద డిపెండ్ అవుతాయి? సక్సెస్ రేట్స్ ఎట్లా ఉంటాయి? నెక్స్ట్ వీడియోలో అసలు ఈ ఎంబ్రియోస్ అంటే బేబీస్ అంటే ఎంబ్రియోస్ ఎలా తయారీ అవుతాయి? సో, వీటి గ్రేడింగ్ ఎలా ఉంటుంది? డే 3 ఎంబ్రియోస్ అంటే ఏంటి? డే 5 ఎంబ్రియోస్ అంటే ఏంటి? డే 3 ఎంబ్రియోస్ ఒక 10 ఎగ్స్‌లో కలిపితే ఎన్ని డే 3s వస్తాయి? ఎన్ని డే 5s వస్తాయి? సో, డే 3 పెడితే సక్సెస్ ఎలా ఉంటది? డే 5 ఎంబ్రియో పెడితే సక్సెస్ ఎలా ఉంటది? అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం.